ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారం దినమున లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థన మీరు వినుచున్నప్పుడు మీలో ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి, శాపము నుంచి, బంధకాల నుంచి, మీ రోగముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని విడిపించనయ్యున్నాడు, స్వస్థపరచనయ్యున్నాడు. ఈ ప్రార్థన మీరు వినండి, అనేక మందికి వినిపించండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 91వ కీర్తన 3వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క కీర్తన మోషే చేయుచున్నటువంటి ప్రార్థనగా ఇక్కడ ఉందండి. మోషే అంటున్నాడు, వేటకాని ఊరి నుండి నిన్ను విడిపించేది దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఏ ఊరిలో చిక్కుకొని ఉన్నావు? అనారోగ్యం అనే ఊరిలో ఉన్నావా? రోగం అనే ఊరిలో చిక్కబడి ఉన్నావా? సాతాను అనే ఊరిలో చిక్కుకొని ఉన్నావా? నీ యొక్క శత్రువు యొక్క ఊరిలో చిక్కుకొని ఉన్నావా? నీ యొక్క బంధకాలు ఊరిలో చిక్కుకొని ఉన్నావా? ఆర్థికమైన ఊరిలో చిక్కుకొని ఉన్నావా? ప్రియ యవనస్తుడా, యవనస్తురాల, వ్యసనాలకు, చెడు అలవాట్లకు ఊరిలో పడి ఉన్నావా? నేను దీనిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? కానీ దేవుడు ఇక ఉదయకాల సమయంలో వేటకాని ఊరి నుండి నిన్ను విడిపించనయ్యున్నాడు. ఏ బంధకంలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, వాటినన్నిటి నుంచి దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నిన్ను విడిపించనయ్యున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. నాశనకరమైన నిన్ను నశింపచేసే ఏ తెగులు నీ యొక్క శరీరము తాకకుండా, నీ శరీరము ముట్టకుండా, నీ కుటుంబాన్ని ముట్టకుండా, అదేవిధంగా నీ పిల్లల్ని ముట్టకుండా దేవుడు నిన్ను రక్షించనయ్యున్నాడు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను నిన్ను నశింపచేసే ఏ తెగులు నిన్ను ముట్టకుండా దేవుడు నిన్ను రక్షించనయ్యున్నాడు. ఏ తెగులు నీకు రాకుండా దేవుడు నిన్ను రక్షించనయ్యున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరము వ్యాధుల చేత మూలుగుచున్నవా? రోగముల చేత మూలుగుచున్నావా? అలాగే నీ యొక్క మానసికమైన స్థితి సరిగా లేదా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి మానసికంగాను నలిగిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో సరిగా లేకుండా పడిపోయి, తప్పిపోయి, తొలగిపోయి ఉన్నావా? నీ యొక్క ఆత్మీయ జీవితానికి, శరీరానికి నీ యొక్క మానసికమైనటువంటి పరిస్థితులకు ఎటువంటి తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించనయ్యున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజమే, మనము ఈ లోకంలో ఆరోగ్యంగా ఉన్నామంటే, సురక్షితంగా ఉన్నామంటే దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తాన్నిచ్చి ఆయన మనల్ని కొన్నాడు. కాబట్టి ప్రభువు మనల్ని ఎప్పుడు రక్షిస్తానే ఉంటాడు. ప్రతి బంధకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, రోగం నుంచి, ప్రతి విధమైనటువంటి ఆపదల నుంచి దేవుడు మనల్ని యొక్క ఉదయకాల సమయంలో విడిపించనయ్యున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నాను. ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో నా తండ్రి, వారిని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి హార్ట్ను మీరు తాకమని అడుగుచున్నాను. లంగ్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, కిడ్నీ
ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ మా ప్రవ్వా, అలాగే చర్మ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి బిడ్డని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆయా వారిలో ఉన్నటువంటి ప్రతి రోగము నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బంధకం నుంచి, ప్రతి వ్యాధి నుంచి నా తండ్రి, ప్రతి బాధ నుంచి, ప్రతి యొక్క నొప్పుల నుంచి యేసు నామములో వారిని స్వస్థత కలుగును గాక మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. థైరాయిడ్ వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరు తాకమని అడుగుచున్నాను. బీపీ వ్యాధులను నా తండ్రి, హైపర్ టెన్షన్, ఆయా కీళ్ళ నొప్పులు నా తండ్రి, నరాలు నొప్పుల చేత బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధానానికి తీసుకుని వచ్చుచున్నాను. పరిశుద్ధాత్మదేవ మీరు వారు నా తండ్రి ఆయా తాకుమని అడుగుచున్నాను. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే నా తండ్రి ఈ యొక్క శబ్దము ద్వారా నా తండ్రి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి వ్యాధుల నుంచి యేసు నామంలో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా స్తోత్రం నాయన. ఆయా మరి ముఖ్యంగా స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నాను. PCOD ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆయా స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. గర్భసంచి వ్యాధుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయా గర్భము ధరించినటువంటి వారి కోసము ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా గర్భాన్ని కంట్రోల్ చేయించున్నటువంటి ఈవిల్ స్పిరిట్ ను నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వారికి విడుదలవును గాక నా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. పాపం నుంచి, శాపం నుంచి, రోగము నుంచి, వ్యాధుల నుంచి, చీకటి బంధకాల నుంచి, తాగుడు నుంచి, వ్యసనాల నుంచి, జోదము నుంచి దేవా నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవా మీరు నాకిచ్చినటువంటి అధికారముతో నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక, వారికి విడుదల అవును గాక మా ప్రభువా స్తోత్రం నాయన. చేతబడి శక్తుల నుంచి, మాంత్రిక శక్తుల నుంచి నా తండ్రి, చీకటి బంధకాల నుంచి, అపవాది శక్తుల నుంచి ఆయా యేసు నామములో వారికి విడుదలవును గాక మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నా తండ్రి ఈ ప్రార్థన వినుచున్నప్పుడే అనేక మందికి స్వస్థత కలుగును గాక నా తండ్రి, అనేక మందికి నా తండ్రి ఆయా వారి వ్యాధుల నుంచి, వారి బాధల నుంచి విడుదలవును గాక నా తండ్రి. ఈ ప్రార్థన నీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.